ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్టర్ చంగా యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు నాకు తెలిసిన ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఈ కాన్సెప్ట్ ఉపయోగించి లాంగ్ టైమ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ ఎవరి కోసం అంటే 1 ఇయర్ 2 ఇయర్ కోసం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసే వారి కోసం, అలాగే స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళ కోసం, ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళ కోసం, మూడు దాంట్లకు ఈ కాన్సెప్ట్ ఉపయోగించవచ్చు. కానీ టైం ఫ్రేమ్ వేరుగా ఉంటాయి. ఫస్ట్ మనం లాంగ్ టర్మ్ కోసం చూద్దాం. ప్రతి స్టాక్లో కూడా తన జర్నీలో డైవర్షన్ ఏర్పడుతుంది. ఈ డైవర్షన్ గుర్తించడానికి మనం 3 ఇండికేటర్స్ యూజ్ చేయబోతున్నాం. అవి ఫస్ట్ వన్ బుల్లింగర్ బ్యాండ్, అలాగే సెకండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 9, ఈఎంఏ 9 అంటారు. అలాగే నెక్స్ట్ వివ్యాప్. వీటి ఉపయోగాలు తెలుసుకుందాం. ఫస్ట్ బుల్లింగర్ బ్యాండ్ అంటే స్మార్ట్ మనీ ఎక్కడుందో మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకు ఇది బుల్లింగర్ బ్యాండ్ ఒక పైప్ అనుకోండి. ఈ పైప్లో వాటర్ ఇలా వెళ్తూ ఉంటే బయట నుండి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎక్కువయ్యే కొద్దీ స్మార్ట్ మనీ ఎంటర్ అయ్యే కొద్దీ ఈ బుల్లింగర్ బ్యాండ్ అనేది ఈ పైప్ మాదిరి వాటర్ ఎక్కువయ్యే కొద్దీ పైప్ ఇలా బ్లాస్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, స్మార్ట్ మనీ ఎంటర్ అవుతూనే బుల్లింగర్ బ్యాండ్ బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయిన తర్వాత కంటిన్యూగా వెళ్తుంది. నెక్స్ట్ ఈఎంఏ. ఎక్కడైతే స్టాక్ ఈ బుల్లింగర్ బ్యాండ్ సెంటర్ లైన్ క్రాస్ అయి 9 మూవింగ్ యావరేజ్ పైకి వస్తుందో స్మార్ట్ మనీ ఎంటర్ అయినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ స్మార్ట్ మనీ ఎంటర్ అయినప్పటి నుండి కంటిన్యూ మనం కూడా స్టాక్లో ఎంటర్ అయ్యి వెయిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 9 మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళిన తర్వాత కంటిన్యూ దాదాపుగా 1 2 3 4 5 6 7 8 9 1 ఇయర్ వరకు దాదాపుగా ఇది అప్ ట్రెండ్లోనే ఉండింది. ఆ తర్వాత కొంచెం కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ డైవర్షన్ ఏర్పడింది, కంటిన్యూ వెళ్తూ ఉంది. ఇక వివ్యాప్ గురించి. వివ్యాప్ క్యాండిల్ 50% అబోవ్ పైన క్రాస్ అయితే నెక్స్ట్ మంత్ కూడా 90% బుల్లిష్ ఉండే అవకాశం ఉంది. అది కూడా చూడండి, కంటిన్యూగా వివ్యాప్ కూడా పై లైన్ టచ్ అవుతూ వెళ్ళింది. ఇక్కడ చూడండి, 50% కింద క్రాస్ అయింది. ఆ నెక్స్ట్ మంత్ చూడండి కిందికే. మనకు ముందే ఇండికేషన్ కనిపిస్తుంది ఈ వివ్యాప్ వల్ల. ఫ్రెండ్స్, నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర. ఇది కూడా చూడండి, బొల్లింగర్ బ్యాండ్, 9 మూవింగ్ యావరేజ్, వివ్యాప్. చూడండి, దాదాపుగా ఇది 2020లో డైవర్షన్ అయింది. ఇక్కడ నుండి చూడండి, కంటిన్యూగా అప్ ట్రెండ్లోనే ఉంది. దాదాపుగా 4-5 ఇయర్స్ నుండి అప్ ట్రెండ్లోనే వెళ్తూ ఉంది. మనం ఫస్ట్ ఇలా డైవర్షన్ ఏర్పడే వాటిని ఒక 4-5 స్టాక్ను చెక్ చేసుకొని ఒక వాచ్ లిస్ట్ ఏర్పాటు చేసుకుంటే అందులో మనం డైవర్షన్ ఏర్పాటైనప్పుడు ఎంటర్ అయ్యి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో మరో స్టాకు క్విక్ హీల్ టెక్నాలజీ. ఇది కూడా చూద్దాం. ఇందులో కూడా బొల్లింగర్ బ్యాండ్, 9 ఈఎంఏ, వివ్యాప్ 3 అప్లై చేసినాం. చూడండి,
దాదాపుగా 2023లో ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వచ్చింది. అక్కడ నుండి చూడండి కంటిన్యూగా 1 ఇయర్ వరకు ఇది దాదాపుగా 1 ఇయర్ అప్ ట్రెండ్లోనే ఉన్నింది. ఆ తర్వాత ఈ ఇప్పుడున్న ప్రస్తుత డౌన్ ట్రెండ్లో కిందికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చడానికి సిద్ధం అవుతుంది. ఎప్పుడైతే ఈ 9 EMA పైన క్లోజ్ అవుతుందో అక్కడ నుండి మనం కొంచెం చూసుకుంటా ఉంటే 20 SMA పైకి వచ్చినప్పుడు మనం స్టాక్లో ఎంటర్ అవ్వచ్చు. మ్యాక్సిమం ఈ రేంజ్ వరకు కూడా ఇది వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా ఈ 3 ఇండికేటర్లు ఉపయోగించి మంచి మంచి స్టాక్స్ మనం గుర్తించవచ్చు. లాంగ్ టైంలో మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునేదానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాన్సెప్ట్తో స్వింగ్ ట్రేడింగ్కు ఉపయోగించవచ్చు, ఇంట్రాడే ట్రేడింగ్కు ఉపయోగించవచ్చు, లాంగ్ టర్మ్ కోసం ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో ఐరన్ ఫ్లై మీద చేయబోతున్నాను. ఐరన్ ఫ్లైలో బటర్ఫ్లైస్ ఏంటి, ఐరన్ ఫ్లై ఏంటి, కాల్ బటర్ఫ్లై ఏంటి, పుట్ బటర్ఫ్లై ఏంటి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇవ్వబడింది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో స్వింగ్ ట్రేడింగ్ కోసం మంచి మంచి స్టాక్స్ ఇవ్వబడుతుంది. అలాగే ఆప్షన్ సెల్లింగ్ గురించి కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇందులో ప్రాఫిట్స్ లాట్స్కు ఛానల్కు ఎటువంటి సంబంధం ఉండదు. మీ వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి మీ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇందులో ఛానల్కి ఎటువంటి సంబంధము ఉండదు. నేను కేవలం ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.